నోటిఫికేషన్లో మనము నిర్వహించుకున్న దాని ప్రకారము ఏర్పాటు చేసిన దాని ప్రకారము 27వ తారీఖున సోమవారం రోజు సాయంత్రం 6 గంటలకు మరి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది గెలిచిన సభ్యుల చేత చేయించేటటువంటి కార్యక్రమం ఈరోజు ఉంది కాబట్టి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేసినటువంటి అభ్యర్థులకు హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ అందరికీ కూడా సాయంకాల నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మనము గెలుపొందినట్లుగా రాత్రి ప్రకటించడం జరిగింది. మరి వారికి ఈరోజు సర్టిఫికెట్ అంటే మొత్తం ఓట్లలో మీరు పొందిన ఓట్లు ఎన్ని, ఏ స్థానం వచ్చింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఆ సర్టిఫికెట్ ఇస్తారు. ఆ సర్టిఫికెట్ అందజేసిన తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమం సంబంధించిన సర్టిఫికెట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. మరి చీఫ్ ఎన్నికల అధికారి అయినటువంటి నారాయణ సార్ గారు మీ చేత ఈరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం చేస్తా ముందుగా ఆ తర్వాత కార్యనిర్వాహక వర్గము ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. కార్యనిర్వాహక వర్గం అంటే ఈ 15 మంది గెలిచినటువంటి ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వారు మీలో నుంచే ఒక గౌరవ అధ్యక్షులను ఉపాధ్యక్షులను ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి, కోశాధికారి అని 6 మందిని మీరు కార్యనిర్వాహక వర్గంగా మీరే మాట్లాడుకొని మరి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దాన్ని కూడా ఈరోజు నిర్వహించాలి మనం. అంటే మన షెడ్యూల్ ప్రకారము ఈ సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత కార్యనిర్వాహక వర్గం యొక్క ఎంపిక, వారి ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. కాబట్టి ముందుగా మనము సభ్యుల యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. మరి దాని గురించి మన నారాయణ సార్ మాట్లాడాల్సిందిగా కోరుతుంది. సమాజము తాండూరునకు 2026 28వ సంవత్సరమునకు గాను కార్యవర్గ సభ్యునిగా ఎన్నుకోబడినాను. నేను సమాజమునకు తన మనపూర్వకంగా నిస్వార్థంగా రాజకీయాలకు అతీతంగా సేవ చేయగలను. సమాజమునకు చెందిన చరస్థిరాస్తులను కాపాడుననియు సమాజమునకు చెందిన అంశములను రహస్యముగా ఉంచుదననియు సమాజ నియమాలకు కట్టుబడి ఉండుననియు వీరశైవ మతోద్ధారణకు పాటుపడుననియు శ్రీ జగజ్యోతి బసవేశ్వరుని సాక్షిగా మరియు నా మనపూర్వకంగా ప్రమాణము చేయుచున్నాను. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.